ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ క్రాంతిని వెదవం చేద్దామని మనం ప్లాన్ వేయడం ఏంటి? మన ప్లాన్ మనకే బెడ్స్ కొట్టడం ఏంటి? ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడ్డామంటే ఇదే సిస్టరు. ముందే చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే ముందు మీరు తర్వాత మేము టపా కట్టేసేవాళ్ళం. కక్కుకుంటే కక్కేం బాబ్జీ. ఇప్పుడు క్రాంతి మన నోటికాడు కూడా లాగేసిందని మనం తీసిన వీడియో కోర్టులో సాక్ష్యంగా ఉంటుంది కదా. ఆ వీడియో చూపిస్తే తనని దోషి అనరు, మనల్నే దోషి అంటారు. అన్నంలో విషం కలిసిందని అందరికి ముందే చెప్పి మీ అందరి ప్రాణాలు కాపాడిందని అందరి దృష్టిలో గొప్పదైంది. ఇప్పుడు ఆ వీడియోతో మనకి ఎటువంటి ఉపయోగం లేదు. మన క్రాంతి పీడ విరగడి చేసుకోవడం ఎలా? వేసిన ప్రతి ప్లాన్ ఇలా బెడిసి కొడుతుంటే ఎప్పటికా దరిద్రం మాకు వదిలిపోతుంది. ఆవేశపడిపోయి ఇంకా ముందుకెళ్తే దెబ్బైపోయి దెబ్బడిపోవడం తప్పితే క్రాంతిని చేసేదేం లేదు. అంటే 1కి 2 ప్రయత్నాలు చేశాం, కానీ వర్కౌట్ కాలేదు. కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుందాం. కొంచెం అంటే ఎంతకాలం? త్వరలోనే కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత చూద్దాం. అప్పటి వరకు ఏం చేయాలి? ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదని సామెత. సైలెంట్ గా ఉండటమే. పదండి పదండి. పదరా బామ్మర్ది, పద. ఆగండి. బాబ్జీ గారు, అరే వీళ్ళు కూడా వెళ్ళిపోయారే. క్రాంతిని ఎలా వెళ్ళగొట్టాలి? దీన్ని బయటికి ఎంటడం తర్వాతక్క. ముందు మన కళ్యాణ్ గడికి ఏదో మందు కల్పించారు కదా, ఆ మందు ప్రభావంతో వాడెళ్ళి క్రాంతి వల్ల పడితే అది ఏ కడుపో కాలో తెచ్చుకుంటే అది పర్మనెంట్ గా మొగుడై తీరుతుంది. ముందు వాణ్ణి కాపాడుకోలక్క, పదండి. అవునే, పదండి. ఇప్పుడు అందమైన బొమ్మలా ఉన్నావు. బావగాని నిన్నిప్పుడు ఇలా చూసాడనుకో, ఫ్లాట్ ఫ్లాట్ అయిపోతాడంతే. ఇలా చేయటం కరెక్ట్ కాదనిపిస్తోంది పూజ. ఏంటి కరెక్ట్ కాదు? మీరిద్దరు భార్యాభర్తలేగా, కలవడం తప్పెందుకు అవుతుంది? ఇంతకాలంగా నువ్వు ఎదురు చూస్తుంది బావ నిన్ను దగ్గరికి తీసుకోవాలని, ప్రేమగా చూసుకోవాలనే కదా. ఆయనంతటా ఆయనే దగ్గరికి తీసుకోవాలి కాని మత్తు మందిచ్చి మాయ చేసి దగ్గరైతే అది దగ్గరైనట్ట. ఇది ప్రేమెందుకవుతుంది? మోసమవుతుంది. చిన్నప్పుడు అద్దంలో చందమామను చూపించి అదిగో చందమామ వచ్చేస్తుందని పిల్లాడికి అమ్మ అన్నం తినిపిస్తుంది. అంటే ఆ పిల్లాన్ని తల్లి మోసం చేసినట్టా? చిన్నప్పుడు కొంతమంది పిల్లలు బట్టలేసుకోమని మారం చేస్తారు. సర్లే అని అలాగే వదిలేస్తామా? ఒకటి పీకైనా వేస్తాం కదా. ఇది కూడా అలాగే అనుకో. కొన్ని జరగాలంటే కొన్ని చెయ్యాలి. ఇక నువ్వేం ఆలోచించకు. ముందు దగ్గరైతే ఆ తర్వాత మా బావకి నీ మీదున్న ప్రేమ దానంతట అదే పెరిగిపోతుంది. పద పద. ఒరే కళ్యాణ, ఏమైందిరా నీకు? బుద్ధుడ్లా మౌనంగా ఉండేవాడివి రంకెలేసి ఎద్దులా తయారయ్యావేంట్రా? సంథింగ్ ఈజ్ రాంగ్.
నాకేదో జరిగింది, లేకపోతే నేనేంటి ఇలా నాట్యం చేసేయడం ఏంటి? హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకుందామా? ముందొకసారి క్రాంతిని కలిసి ఆ తర్వాత డాక్టర్ని కలిస్తే బెటర్ అనుకుంటా. ఏమైపోయింది ఇది? నిన్న మొన్నటిదాకా ఏవండి ఏవండి అని నా వెంటే పడింది. ఇప్పుడు నేను వెంట పడుతుంటే తప్పించుకొని తిరుగుతుంది. ఈ వైఫ్స్ ఉన్నారే, మగాళ్ళ మనసులు అస్సలు అర్థం చేసుకోరు. ఏవండి, ఏం చేస్తున్నారు? కనిపించట్లేదా? సిగ్గుపడుతున్నాను. ఆ కాలి బొట్టిన వేలు నేలకి రాస్తున్నారేంటి? అలా లేడీస్ కదా చేస్తారు. బొటన వేలు నేలకు రాసే రైట్ రాజ్యాంగం మీ లేడీస్కే రాసిచ్చిందా? మగాళ్ళకు కూడా సిగ్గుంటుంది, వాళ్ళకు కూడా బొటనేలుంటుంది, నేలకు రాసే రైట్ ఉంటుంది. ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా మారిపోయారు? నాకు అదే అర్థం కావట్లేదు. బట్ ఐ వాంట్ యూ. కళ్యాణ్, నానా కళ్యాణ్. పూజ, కళ్యాణ్ ఎక్కడే? మా కళ్యాణ్ ఎక్కడంటే వరుస పెట్టి అందరూ సిగ్గుపడుతున్నారేంటి? ఏంటి? ఏమ్మా? అరే ఏంటి? ఏమైందక్క వీళ్ళకి? ఏమోనే. కళ్యాణ్, ఆగండి 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 ఆగండి. ఏంటి మీ గోల? గోల కాదు నాన్న, కళ్యాణం. కళ్యాణం కనిపించట్లేదు నాన్న. కనిపించట్లేదా? కనిపించకుండా పోవడానికి వాడు బొడ్డోడు. మరి వాడు వాడి బెడ్రూమ్ లో వాడి భార్యతోనే ఉన్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.